హాయ్ ఫ్రెండ్స్, ఈ 2025లో వాట్సాప్లో అయితే చాలా కొత్త ఫీచర్స్ అయితే వాళ్ళు యాడ్ చేయడం జరిగింది. వాట్సాప్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్గా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి. అంటే ఇలా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇక ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే లేఅవుట్. ఇదివరకు మనం వాట్సాప్లో ఏదైనా మన ఫొటోస్ అన్నీ కలిపి స్టేటస్ పెట్టాలంటే గ్యాలరీలో కానీ లేదా పిక్సార్ట్, పిక్సెల్ యాప్లో ఇట్లాంటి యాప్స్లో ఎడిట్ చేసి మనం అయితే వాట్సాప్ స్టేటస్గా అప్లోడ్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అదంతా అవసరం లేదు. మనం ఇట్లా ఎడిట్ చేయాలంటే డైరెక్ట్గా వాట్సాప్లోనే ఎడిట్ చేయొచ్చు. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్స్లో ఇక్కడ కెమెరా సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పైన ఒక రో ఉంటుంది, దాంట్లో లేఅవుట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం 6 వరకు అయితే మనం ఆ లేఅవుట్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక 6 ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సింబల్ క్లిక్ చేస్తే మనకైతే ఆ ఫొటోస్ అన్నీ లేఅవుట్ విధంగా కనిపిస్తాయి. మీరు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేసిన తర్వాత అదంతా ఎడిట్ అయ్యి ఒక ఫోటో లాగా మనకు వస్తుంది. దాన్ని మనం షేర్ చేస్తే మన వాట్సాప్ స్టేటస్గా అది అప్లోడ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి వాయిస్. స్టేటస్గా మనం ఏదైనా వీడియోనే అప్లోడ్ చేస్తాం, వాయిస్ మనం ఏదైనా చెప్పాలనుకుంటే. సో అలా కాకుండా ఈ వాట్సాప్ వాళ్ళు అయితే డైరెక్ట్గా వాయిస్ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. మనం ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత అప్డేట్స్లో ఇక్కడ మళ్ళీ కెమెరా సింబల్ని క్లిక్ చేస్తే మనకి ఇలా పైన రో కనిపిస్తుంది కదా, దాన్ని కొంచెం స్లైడ్ చేయండి. దాన్ని కొంచెం పక్క జరిపితే ఇక్కడ వాయిస్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైక్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని హోల్డ్ చేస్తే మనకి అనేది వాయిస్ అనేది రికార్డ్ అవుతుంటుంది. డైరెక్ట్గా వాయిస్ రికార్డు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్లే కూడా చూపిస్తుంది. ప్లే చేయాలంటే ప్లే చేసి షేర్ చేయొచ్చు, లేదా ఇక్కడ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ సింబల్ క్లిక్ చేయొచ్చు. ఇట్లా మనం వాయిస్ అనేది డైరెక్ట్గా స్టేటస్లో అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఆడియో. మనం ఏదైనా వాట్సాప్ స్టేటస్గా ఫోటో పెట్టినప్పుడు లేదా ఓన్లీ మ్యూజిక్కే స్టేటస్గా పెట్టాలనుకున్నప్పుడు ఎడిట్ చేసి ఇట్లా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాట్సాప్లోనే మనం ఆడియో అయితే ఆ ఫోటోకి యాడ్ చేయొచ్చు, లేదా సపరేట్గా ఓన్లీ ఆడియో వరకైనా స్టేటస్గా అప్లోడ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సేమ్ యాజ్ యూజువల్గా అప్డేట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కెమెరా సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకొని దానికి ఆడియో యాడ్ చేసి స్టేటస్గా అప్లోడ్ చేయాలన్నా లేదా డైరెక్ట్గా మ్యూజిక్ యాడ్ చేయాలన్నా ఇక్కడే ఉంటుంది. మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని దానికి ఆడియోని యాడ్ చేసి స్టేటస్గా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ పైన కనిపిస్తున్న మ్యూజిక్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఆడియోస్ అయితే మనకు కనిపిస్తాయి. లేదా మీకు కావాల్సిన ఆడియోని ఇక్కడ సెర్చ్ కూడా చేయొచ్చు. సెర్చ్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక 15 సెకండ్స్ వరకు అయితే మనం దాన్ని వాట్సాప్ స్టేటస్గా అప్లోడ్ చేయొచ్చు. చాలా మంచి ఫీచర్ ఇది. అంటే బయట వేరే యాప్స్లో ఎడిట్ చేసి మళ్ళీ దీంట్లో అప్లోడ్ చేయడం కంటే డైరెక్ట్గా అయితే మనం దీంట్లో అప్లోడ్ చేయొచ్చు మ్యూజిక్ యాడ్ చేసి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మన ఏదైనా చాట్ని కొంచెం దాని ప్రైవసీ పెంచాలనుకుంటే ఆ చాట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే కిందకి అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ ఫీచర్స్ కనిపిస్తే మనం ఇది సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు కెనాట్ సేవ్ మీడియా టు దే డివైస్ గ్యాలరీ ఆటోమేటికల్లీ. ఈ అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీని ఆన్ చేసిన తర్వాత మనం ఏదైనా ఫోటోని వాళ్ళకి సెండ్ చేస్తే అది వాళ్ళ గ్యాలరీలోకి అయితే డైరెక్ట్గా సేవ్ అవ్వదు, వాళ్ళు చేసుకుంటే సేవ్ అవుతుంది. అండ్ కెనాట్ యూజ్ ఏ ఫీచర్స్ లైక్ మెన్షనింగ్ అండ్ మెటా ఏఐ ఆర్ సమ్మరైజింగ్ అన్రీడ్ మెసేజెస్. అంటే ఏఐ కూడా మన చాట్ అనేది యాక్సెస్ చేయడానికి కుదరదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెనాట్ ఎక్స్పోర్ట్ ద చాట్. ఈ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత మనం ఈ చాట్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే కుదరదు. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అంటే మనం పర్సనల్ చాట్ని కొంచెం సెక్యూర్గా ఉంచాలంటే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్ ఎవరు ఆన్ చేసుకుంటారో నాకైతే చాలా బాగా తెలుసు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇది వాట్సాప్ గ్రూప్స్ సంబంధించింది. మనం ఆ గ్రూప్లో వీడియో కాల్ స్టార్ట్ చేస్తే ఆ గ్రూప్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి వీడియో కాల్ అనేది వెళ్ళడం జరిగేది. సో ఇప్పటి నుంచి అలా కుదరదు. మనం ఏదైనా గ్రూప్ ఓపెన్ చేసి అక్కడ వీడియో కాల్ క్లిక్ చేస్తే వీడియో కాల్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యారో సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఎవరెవరు ఒక్కరికి వీడియో కాల్ చేయాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి వీడియో కాల్ స్టార్ట్ చేయొచ్చు, లేదా ఒక ఇద్దరికి వీడియో కాల్ చేయాలనుకుంటే వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేసి కాల్ 3 సెలెక్టెడ్ అని ఉంటుంది,
అది స్టార్ట్ చేస్తే మనకి ఆ వీడియో కాల్ అనేది వెళ్ళిపోతుంది. మనం సెలెక్ట్ చేసిన పర్సన్స్కి మాత్రమే వీడియో కాల్ అనేది వెళ్ళడం జరుగుతుంది, మిగతా వాళ్ళకైతే వెళ్ళదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇది డాక్యుమెంట్ స్కాన్ చేయడం గురించి అప్డేట్ అనేది. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. మనం ఏదైనా ఫోటోని దాన్ని డాక్యుమెంట్ రూపంలో కన్వర్ట్ చేయాలన్నా అంటే పీడిఎఫ్ టైప్లో కన్వర్ట్ అవుతుంది ఈ ఫీచర్లో. మనం ఏదైనా ఫోటోని డాక్యుమెంట్గా కన్వర్ట్ చేయాలంటే ఏదైనా చాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీడియా సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే డాక్యుమెంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి: బ్రౌజ్ డాక్యుమెంట్స్, చూస్ ఫ్రమ్ గ్యాలరీ, స్కాన్ డాక్యుమెంట్స్. అంటే మనం దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా కెమెరా ఆన్ అవుతుంది. మనకు కావాల్సిన ఫోటోని స్కాన్ చేసి ఇట్లా మనం డైరెక్ట్గా దాన్ని ఫోటో మీద చూపిస్తే అదే ఆటోమేటిక్గా స్కాన్ అయ్యిద్ది. అప్లై క్లిక్ చేసి ఇక్కడ మనం కొంచెం ఎడిట్ చేయాలన్నా దాన్ని ఎడిట్ చేయొచ్చు. లేదా ఇంకోటి, మీకు పీడిఎఫ్ కాబట్టి ఎక్కువ పేపర్స్ ఉన్నప్పుడు ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి మనం ఎన్ని కావాలంటే అన్ని ఫొటోస్ అనేది స్కాన్ చేసి ఇక్కడ ఎన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామో అన్ని ఫొటోస్ కంప్లీట్ అయిన తర్వాత డన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తాయి ఎన్ని తీసామని. డైరెక్ట్గా సెండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే వాళ్ళకైతే అది పీడిఎఫ్గా సెండ్ అవుతుంది. ఓకేనా, ఈ ఫీచర్ కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనం ఇన్స్టాగ్రామ్లో ఏదైనా రీల్ కానీ పోస్ట్ కానీ చూసినప్పుడు దాన్ని మనం వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేయాలంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ గ్యాలరీ నుంచి దాన్ని వాట్సాప్లోకి షేర్ చేయడం జరిగేది. సో ఇప్పుడు అలా కాకుండా వాట్సాప్ వాళ్ళు ఈ కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. మనం ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసేటప్పుడు డైరెక్ట్గా అక్కడ షేర్ సింబల్ కనిపిస్తుంది. ఆ షేర్ సింబల్ని క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి వాట్సాప్లో. దీన్ని క్లిక్ చేస్తే మనం ఏదైనా చాట్కి ఆ పర్టికులర్ వీడియో ఆర్ ఫోటోని షేర్ చేయడం జరుగుతుంది. లేదా ఇక్కడ స్టేటస్ సింబల్ కనిపిస్తుంది, వాట్సాప్ స్టేటస్, దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది డైరెక్ట్గా వాట్సాప్ స్టేటస్గా అప్లోడ్ అవుతుంది. వీడియో క్వాలిటీ కూడా అసలు అప్లోడ్ చేసినప్పుడు వాట్సాప్ స్టేటస్గా క్వాలిటీ అనేది అసలు కంప్రెస్ అవ్వట్లేదు, ఉన్నట్లుగా మ్యాక్సిమం కొంచెం లైట్గా కంప్రెస్ అవుతుంది, మ్యాక్సిమం ఉన్నట్లుగానే అప్లోడ్ అవుతుంది. ఈ ఫీచర్ కూడా చాలా బాగా నచ్చింది. వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ కొట్టి వాట్సాప్ గట్టిగా వాడే మీ ఫ్రెండ్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇంకో విషయం, మన ఛానల్ని ఇప్పటి నుంచి డైలీ ఫాలో అవ్వండి. మ్యాక్సిమం నేను వీక్లో ఒక వీడియో అప్లోడ్ చేయడానికైనా ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.